హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, నేను చాలా రోజు నుంచి వీడియో పెట్టయితే స్టాప్ చేశాను. సో రీజన్స్ వల్ల నేను వీడియోస్ పెట్టడం బంద్ చేశాను. సో సారీ. ఇప్పటి నుంచి నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, అది పక్కన పెట్టేస్తే నేను ఫస్ట్ నాకు ఫౌజీ పోస్టర్ చూసినాక ఫ్యూజులు ఎగిరిపోయాయి. సో నేను ఇప్పటి వరకు ఫస్ట్ స్పిరిట్ మూవీ చూసాకే అంటే ఆ సినిమాకున్న ఎలివేషన్స్ కానీ, మెంటల్ మాస్ కానీ, ఏదైనా టాపిక్స్ రిలేటెడ్ కానీ, సందీప్ రెడ్డింగ్ ఇచ్చే వైబ్ కానీ, ఏదైనా సరే నేను ఆ సినిమా ఎంత బాగుంటుందని ఊహించుకున్నాను. సో ఫౌజీ నుంచి ఇలాంటి అంటే ఇలాంటి పోస్టర్స్ నేను అస్సలు ఊహించలేదు. సో ఆ పోస్టర్లో డీటెయిల్స్ గమనించాక నాకైతే ఫ్యూజ్లు అయితే ఎగిరిపోయాయి. ఆ బ్లడ్ కానీ, ఆ బాడీస్ కానీ, ఆ గన్ పట్టుకునే స్టైల్ కానీ, సో సలార్ రిపీట్ పోస్టర్ అనమాట అది. సో చాలా అంటే చాలా నేనైతే షాక్ అయ్యాను. సో ఇప్పటి వరకు నేను స్పిరిట్ మూవీ చూసాక వేరే సినిమా చూద్దామని చాలా ఫిక్స్ అయిపోయాను. సో ఫౌజీ పోస్టర్ చూసాక నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయి సో అలా ఉంది పోస్టరు. సో చూద్దాము హనూరావు ఇప్పుడు ఏం చేస్తాడో ఏం కథో. సో అది చూసాకే అది నాకు అసలు మార్కులు రావడం లేదు. అలా ఉంది పోస్టరు. సో స్పిరిట్ అంటే అదేం తక్కువేం కాదు. అది వచ్చినాక ఏ సినిమాలు ఆడవు. ఏ సినిమా అంటే ఏ సినిమా ఆడవు. 2,000,00,00,000 పక్కా. నేను రాసి పెట్టిస్తా, 2,000,00,00,000 పక్కా కొట్టుద్ది సినిమా. సో చూద్దాం. 'ఫౌజీ', 'స్పిరిట్' ఇంకా ఉన్నాయి, లైనప్ ఉన్నాయి. సో చూద్దాం. ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుందో 'ఫౌజీ' చూసి. అలాగే లిటరల్‌గా చెప్తున్నా. సో 'ఫౌజీ' పోస్టర్ వచ్చినప్పటి నుంచి నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయడమే బంద్ చేశాను. లిటరల్లీ చెప్తున్నా. పోస్టర్ వచ్చినప్పటి నుంచి నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయడమే బంద్ చేశాను. ఎందుకంటే నా చాటింగ్ లిస్ట్‌లో సో ఈరోజు ఓపెన్ చేశాను. ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేశాను. సో నా ఫ్రెండ్స్ అందరూ అవే రీల్స్, షేర్స్, పోస్టర్స్ అన్నీ అవే. ఫౌజీవే. ఓకే. మనము ఎవరికన్నా ఫాలో చేసుంటాం కదా! సో వాళ్ళు కూడా అవే. స్టోరీస్ అవి వాట్సాప్‌లో కూడా అవే. వాట్సాప్‌లో కూడా అవే. సో అంత అడిక్ట్ అయిపోయిందనమాట అది. సో అలా ఉంది పోస్టర్, మొత్తం సూపర్ ఉంది.